హాయ్ అండి, వెల్కమ్ టు సింప్లీ శ్యామ్లా టాక్స్. శనగపిండి లేకుండా కరకరలాడే జంతికలు ఎలా చేసుకున్నామో చూసేద్దాం రండి. నేను చెప్పే కొలతల్లో అయితే ఈ జంతికలు చేస్తే చాలా గుల్లగా వస్తాయి, తినడానికైతే చాలా బాగుంటాయండి. ఈ రెసిపీ ఏ విధంగా చేసుకున్నామో చూసేద్దాం రండి. ముందుగా మనం ఒక కుక్కర్ తీసుకోవాలి. 1 కప్పు మినపగుళ్ళతో అయితే నేను ఈ రెసిపీని అయితే తయారు చేస్తున్నాను. మినపగుళ్ళను నీటితో బాగా కడుక్కోవాలి. తర్వాత 1 కప్పు మినపగుళ్ళను అయితే తీసుకున్నాం కదండి, దానికి 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. కుక్కర్పై మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నుంచి 6 విజిల్లు వచ్చేంత వరకు దీన్ని అయితే ఉడికించుకోవాలి. 5 విజిల్ల తర్వాత చూస్తే మినపగుళ్ళు అనేవి ఈ విధంగా ఉడికాయి. ఈ మినపగుళ్ళు అనేవి కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీ అయితే వేసుకుంటానండి. ఇప్పుడైతే ఒక 4 నుంచి 5 పచ్చిమిరపకాయలను అయితే తీసుకున్నానండి. ఈ మిరపకాయలన్నింటినీ కూడా బాగా మిక్సీ వేసుకోవాలి, పేస్ట్ లాగా అయితే చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకోవాలండి. 1 కప్పు మినపగుళ్ళు అయితే తీసుకున్నాం కదండి. ఇప్పుడు 1 కప్పుకి 3 కప్పుల బియ్యం పిండిని అయితే తీసుకోవాలి. పొడి బియ్యం పిండిని అయితేనే తీసుకోవాలండి, తడి పిండి అయితే ఇందులో అయితే వాడకూడదు. ఇందులో కొంచెం వామును అయితే వేసుకుంటున్నానండి. అదేవిధంగా కొంచెం జీలకర్రను కూడా వేసుకోవాలి. ఈ విధంగా కలుపుకొని అయితే వేసుకోవాలి. ముందుగా చేసుకున్న పచ్చిమిరపకాయ పేస్ట్ని కూడా ఇందులో వేసుకోవాలి. కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలండి, తగినంత సాల్ట్ని అయితే వేసుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్ నువ్వులను అయితే వేసుకోవాలండి. ఇంకా ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కూడా కొంచెం అయితే వేసుకోవచ్చు. అదేవిధంగా అన్నింటిని కూడా బాగా కలుపుకోవాలి. ఇందులోకి కొంచెం నెయ్యి మరిగించి కూడా వేసుకోవచ్చండి. బటర్ ఉన్న వాళ్ళు బటర్ కూడా వేసుకోవచ్చు. ఇవి అన్నీ వేసిన తర్వాత వీటన్నింటినీ కూడా బాగా కలుపుకోవాలండి. ఇందులో వాటర్ ఏం వేయాల్సిన అవసరం అయితే ఇప్పుడు లేదండి. మనం ముందుగా మిక్సీ వేసుకున్న మినపగుళ్ళను అయితే ఈ విధంగా వేసుకోవాలండి. మొత్తాన్ని కూడా ఈ విధంగా కలుపుకోవాలండి. కొంచెం వాటర్ అవసరమైతే వాటర్ వేసి కూడా కలుపుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా అయితే ముద్దలాగా అయితే చేసుకోవాలి. మరీ గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఈ మిశ్రమం పైన ఒక తడి క్లాత్ వేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు జంతికలు ఏ విధంగా వేస్తామో చూసేద్దాం రండి. మనం ముందుగా కలుపుకున్న మిశ్రమాన్ని అయితే ఈ విధంగా కలుపుకొని సుప్పుల గొట్టంలోకి కొంచెం కొంచెం అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పైన మూత పెట్టి ఆ జల్లెడి పైన అయితే నేను సుప్పులను అయితే వేసుకుంటున్నాను. ఈ విధంగా సుప్పులను అయితే వేసుకోవాలి. ఆయిల్లో వేసేస్తాను అనుకున్న వాళ్ళు ఆయిల్లో కూడా వేసుకోవచ్చండి. ఆయిల్ వేడి అయిపోయింది. ఇప్పుడు మనం చేసుకున్న జంతికను అయితే ఇప్పుడు ఆయిల్లో వేసుకోవాలి. జంతిక అయితే ఈ విధంగా అయితే ఎగిపోయింది చూడండి. ఇప్పుడైతే దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. అదేవిధంగా అన్ని జంతికల్ని కూడా ఇదే విధంగా అయితే చేసుకున్నాను. చూడండి, అన్ని జంతికలు అయితే రెడీ అయిపోయాయి. ఈ జంతికలను ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ జంతికలు చాలా టేస్ట్గా అయితే వచ్చాయండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. Thank you for watching. Please like and share and subscribe my channel.